దాడి జరిగింది, బాగా దెబ్బలు తగిలాయి, ఆసుపత్రి పాలయ్యాను. నాన్నగారు చాలా చెప్పారు. మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కానీ లేదు. ఇప్పుడు అతను విమర్శించాలనో తప్పు పట్టాలని నా ఉద్దేశం కూడా కాదు. కానీ వాస్తవాలను చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు తను చూడండి, తను పెట్టుమా, ఇది జరిగింది కదా. ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయాడు. నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు. పిల్లలు రాళ్ళు తీసి కారులో వేస్తున్నాడు. చూడు, నాని చెప్తున్నాడు రాళ్ళు కారులో వేయమని. ఇది వెరీ యాక్టివ్, మీరు గమనించండి. అతను ఎరిచాడు, సెట్లు అనుకున్నాడు. అతను యాక్టివ్గా ఉన్నాడు కూడా చూడండి. జాగ్రత్తగా గమనించండి, ఎంత యాక్టివ్గా ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, వాస్తవాలు గమనించండి. చూడండి, బాగా నడుస్తున్నాడా. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి, ఎవరికో ఫోన్లు చేస్తున్నాడు. ఎవరికో వాళ్ళ భార్య వచ్చింది. అట్లా చూస్తున్నాడు, ఎంత యాక్టివ్, వెరీ యాక్టివ్. చూడండి, నడుచుకుంటూ పోతున్నాడా, ఫోన్ చేసుకుంటూ. నిజంగా తన దెబ్బలు ఉంటే, చేతులు పడిపోయింటే, కాలు ఇబ్బంది వచ్చింటే తను అలా నడవగలుగుతాడు. చూడండి, కాదమ్మా, ఎండకాలు పెట్టుమా, ఇది పెట్టుమా, అట్లే చెక్ చేయమ్మా, అట్లే స్టాప్ చేయి. ఇది యూనివర్సిటీ కాడ నన్ను తీసుకొని పోయి వెహికల్ ఎక్కించుకొని పోతా ఉండేది. స్ట్రెచ్చర్ పెట్టింది. ఇది కారు. ఇది హాస్పిటల్ స్ట్రెచ్చర్. నా ప్యాంట్ షర్ట్ కూడా చూడండి. ఇది సిమ్స్ హాస్పిటల్. మీరు చూడండి ఒకసారి. అదొక కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నాడు. నడిచి గుర్తుందా? ఆ పిల్లడు బాను నాని కారులో ఉన్నాడు. ఆ పిల్లడు పక్కన కారు అనుక నడిచొస్తున్నాడు. మీరు సిటీ కూడా రికార్డ్ అయింది. అంటే నాని కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టాలి, ఎవరిని కొట్టాలి, నానిని కొట్టాలి. పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే, అది కూడా నడుస్తున్నాడు. పెట్టినాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి. ఇప్పుడు నాని దిగాడు. నాని దిగితే కారును కొట్టాడు, పరిగెత్తి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన బాణం వాళ్ళు పట్టుకొచ్చారు. వెనక్కి గన్మెన్ మీద పట్టుకొచ్చాడు. చూడండి మీరు. చూడ అదే బాను, వాడు వెళ్ళిపోయిన బాణం వాళ్ళు పట్టుకొచ్చారు. గుడ్డు ముసుకేసి దాంట్లో అతను తగిలింది తప్ప. చూడు బాను, చూడు, నాని కారులో లేడు. చూడండి కారు, నాని గారు కారులో లేడు. తప్పించుకునే క్రమంలో తగిలింది. బాను చూడు, మళ్ళీ కారులో కొడతారు తప్ప నాని చూడదు పోలా. చూడు, అతని ఉద్దేశము అది కారు దగ్గర పెట్టాడు కాబట్టి ఈ కారును కొట్టాలని ఉద్దేశం తప్ప నాని కొట్టాలని లేదు, నాని గారిని కొట్టాలని లేదు. కార్లో చూడండి ఏమేమి తీసుకుని వస్తారు. చూడండి, ఈ సైడ్ చూడండి. నడుచుకొని వస్తున్నాడు చూడండి. కారు పక్కన వస్తాడు చూడండి. వస్తాడు చూడండి. అది ఆయన నడుచుకొని వస్తున్నాడంట. ఆయన నడుచుకొని వస్తాడు చూడండి. నా పైన దాడి చేస్తా ఉన్నాడు. నేను కింద పడ్డా. మా గన్మెన్ లాగినట్టు చూడండి. నేను కింద పడ్డా చూడండి. అది కింద పడినా. మళ్ళా చూపించమా. సమిట్తో కొడతా ఉన్నాడు. సమిట్తో కొట్టా, నేను కింద పడ్డా. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల, నాని పైన కారు పైన దాడి అన్నాడు. మా తుమ్మలగుంట అపరిచితుడు. మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నా. తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చూశారు కదా. నన్ను చంపితే కింద పడ్డా, దేవుడు కాపాడినాడు. నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడడానికి పోయినా. తండ్రిగా ఒక నామినేషన్ రోజే నేను పోయినా. కానీ ఆ రోజు నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. ఆ రోజు నాకు ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు. అక్కడ నామినేషన్ బయటికి పోతున్నాను. ఎంత 1 గంట 2 నిమిషాలు పోయినా 1 గంట 12 నిమిషాలు బయటకు వచ్చాను. 15 నిమిషాలు లోపల ఇచ్చేసి వచ్చేసాను. అంతే, నాకు ఏం జరిగింది బయట తెలియదు. బయట కారు ఎక్కి వెళ్ళిపోతా అంటే ఆ రోజు నా మీద దాడి చేశాను. ఒకటే అడుగుతుంటా, నా మీద ఎలా దాడి చేశాను? నాలుగుతో కొట్టారు, కర్రలతో కొట్టారు. మరి రికార్డు అవసరం లేదు. కర్రలతో కొట్టారు. నా కారు మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆ రోజు ఒకటే డ్రైవర్ చెప్పా, అరే నువ్వు కానీ ఆపావంటే కాదు,
నేను దిగాల. నేను దిగితే నా మీద రాయబడినా కర్రతో కొట్టినా నాకు 4+4 గన్మెన్స్ ఉన్నారు. ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. నన్ను కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకూడదు, మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపుకుండా వచ్చేసాను. కాదు కొట్టాను దేవుడున్నా లేదు. సో నా మీద ఎలా చేస్తా చూడండి, పెట్టాడు ఫోన్ పెట్టాడు. నాకు ఏం డబ్బు ఉండదు, జస్ట్ మా మీద ఫోన్ దారులు ఒక వయసు చూపించి ఎలా చూపించాను. ఫోన్ మీద చెప్పాడు ఆపత్తి. ఇది చూడండి, మొత్తం ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా వీధిలో వైసీపీ నాయకుడు చూడండి. ఈయన ఒక నాయకుడు, ఆయన ఒక నాయకుడు. మీడియా సోదరులందరూ ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా ఆయన కారు కొట్టామో చూడండి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైనా కొట్టినారా చూడండి.